ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గృహప్రవేశ ముహూర్తంలో వృషభ చక్ర శుద్ధి ఎలా పరిశీలన చేయాలో తెలుసుకుందాం. ఈ వృషభ చక్ర శుద్ధి అన్నది గృహారంభ గృహప్రవేశాలు రెండిటికి మనము లెక్కల్లోకి తీసుకుంటాము. అయితే ఈ వృషభ చక్ర శుద్ధిలో ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర మధ్యలో వచ్చే అభిజిత్ నక్షత్రం కూడా మనం లెక్కల్లోకి తీసుకుంటాం. అంటే మనకి మొత్తం 27 నక్షత్రాలు కదా, ఆ 27 నక్షత్రాలతో పాటు ఈ అభిజిత్ నక్షత్రం కూడా మనము లెక్కల్లోకి తీసుకుంటాము. అలా మనము దీనికి క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఈ వృషభ చక్ర శుద్ధి పరిశీలన చేసే విధానం ఏంటంటే, సూర్యుడు ఉండే నక్షత్రం నుంచి చంద్రుడు ఉండే నక్షత్రం వరకు మనము లెక్కించాలి. అలా లెక్కించినప్పుడు మనకి 1, 2, 3 నక్షత్రాలైతే కనుక మృత్యు భయం, అంటే ఆ ఇంట్లో ఎప్పుడు భయ ఆందోళనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 4 to 7 నక్షత్రాలు రిజల్ట్ వచ్చినట్లయితే దురవస్థ, అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక చీకు టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. 8 to 11 రిజల్ట్ నక్షత్రాలు కనుక వచ్చినట్లయితే చిరకాల స్థితి, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండగలుగుతారు. 12 to 14 నక్షత్రాలు రిజల్ట్ అయితే దేశభ్రమణం, అంటే గృహం తీసుకున్నా కూడా ఎక్కువ ఉండకపోవడం, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళడము ఎక్కువగా కనిపిస్తుంది. 15 to 18 రిజల్ట్ నక్షత్రాలు కనుక వచ్చినట్లయితే ధనప్రదం, అంటే ఆ ఇంట్లో ఎప్పుడు ధనం కలకల్లాడుతూ ఉంటుంది, డబ్బుకి లోటు ఉండదు. 19 to 22 నక్షత్రాలు రిజల్ట్ వచ్చినట్లయితే ధాన్యప్రదం, అంటే తిండికి లోటు ఉండదని చెప్పచ్చు. ఇంకా 23 to 25 నక్షత్రాలు రిజల్ట్ అయితే సంపద, అంటే ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్లు డబ్బుకి లోటు అనేది ఉండదు. 26 to 28 రిజల్ట్ కనుక వచ్చినట్లయితే పశులాభం. ఇలా మనము వృషభ చక్ర శుద్ధి పరిశీలన అన్నది మనం చేస్తాము. అయితే ఇక్కడ ఈ వృషభ చక్ర శుద్ధి పరిశీలన చేసేటప్పుడు 2 స్టెప్స్ అనేవి ఉంటాయి. సూర్యుడు ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు మనం లెక్కించాలి. సెకండ్ స్టెప్ నామ నక్షత్రం, అంటే గృహ యజమాని నామ నక్షత్రం నుంచి ఆ చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు మనం లెక్కించాలి. సో ఈ సూర్య చంద్రుడు నక్షత్రాలు అన్నవి మనం ఎలా పరిశీలన చేయాలి అంటే, గృహప్రవేశం ముహూర్తం మీరు ఏ రోజైతే చూసుకున్నారో ఆ రోజు పంచాంగంలో సూర్యుడు ఉన్న నక్షత్రాన్ని సూర్య నక్షత్రంగా, గృహప్రవేశ ముహూర్తం మీరు చూసుకున్న రోజు పంచాంగంలో చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని చంద్రుడి నక్షత్రంగా మనం లెక్కల్లోకి తీసుకోవాలి. ఒక ఉదాహరణ తీసుకొని మీకు వివరిస్తాను. సూర్యుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నారనుకోండి, చంద్రుడు రేవతి నక్షత్రంలో, అంటే మీనరాశిలో ఉన్నారనుకోండి, అప్పుడు మనము ఈ ఫస్ట్ స్టెప్ ప్రకారంగా సూర్య నక్షత్రం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే, అంటే పుష్యమి నుంచి రేవతి నక్షత్రం వరకు పరిశీలన చేసినట్లయితే ఈ అభిజిత్ నక్షత్రం కూడా మనం లెక్కల్లోకి తీసుకుంటాము. పుష్యమి రేవతి, మనము పుష్యమి నుంచి రేవతి నక్షత్రం వరకు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ అభిజిత్ నక్షత్రం కూడా మనం ఇక్కడ వృషభ చక్ర శుద్ధిలో లెక్కల్లోకి తీసుకుంటాము. పుష్యమి నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మనకి కౌంటింగ్ చేసినట్లయితే 21వ నక్షత్రం అనేది వస్తుంది. 21వ నక్షత్రం అంటే ధాన్యప్రదం, అంటే గృహంలో ఎటువంటి తిండికి ఎటువంటి లోటు ఉండదు, అంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అని మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ ముహూర్త శుద్ధి అన్నది జరిగింది. తర్వాత తారాబలం చూసుకుందాము. గృహ యజమాని నామ నక్షత్రం నుంచి చంద్రుడి నక్షత్రం, అంటే ఉదాహరణ ఇక్కడ నాగేంద్రరావు అనే అతను యజమాని. సో నాగేంద్రరావు అంటే అనురాధ నక్షత్రము, అనురాధ నుంచి చంద్రుడు ఉన్న నక్షత్రం రేవతి, కాబట్టి అనురాధ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మనకు లెక్కించినప్పుడు 11వ నక్షత్రం. 11వ నక్షత్రం అంటే చిరకాల స్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే 11వ నక్షత్రం, ఇక్కడ మనం తారాబలం అన్నది చూస్తున్నాం కాబట్టి గృహ యజమాని నాగేంద్రరావు అంటే అనురాధ నక్షత్రము, అలాగే రేవతి అంటే చంద్రుడు ఉన్న నక్షత్రం రేవతి. అనురాధ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం లెక్కించినట్లయితే 11వ నక్షత్రం, అంటే తారాబలం పరంగా చూసుకున్నట్లయితే 11 - 9 = 2, అంటే సంపత్తార అని మనం చెప్తాము. సంపత్తార అంటే సంపద కలిగిస్తుంది. సో వాళ్ళకి ఇక్కడ ఈ గృహం అన్నది ముహూర్త శుద్ధి అన్నది జరిగింది. ఇలా మనము వృషభ చక్ర శుద్ధి అన్నది పరిశీలన చేయొచ్చు. అయితే వృషభ చక్ర శుద్ధిలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ వృషభ చక్ర శుద్ధి అన్నది గృహారంభ గృహప్రవేశాలు రెండిటికి మనం కౌంటింగ్లోకి తీసుకుంటాము. ఈ వృషభ చక్ర శుద్ధి పరిశీలన చేసేటప్పుడు ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం మధ్యలో వచ్చే అభిజిత్ నక్షత్రం కూడా మనము లెక్కల్లోకి తీసుకుంటాము. సో ప్రాసెస్ ఏంటంటే, సూర్యుడు ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు లెక్కల్లోకి తీసుకుంటాము. తర్వాత గృహ యజమాని నామ నక్షత్రం నుంచి ఆ రోజు చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు మనం లెక్కల్లోకి తీసుకుంటాము. ఇలా మనము వృషభ చక్ర శుద్ధి అన్నది పరిశీలన చేస్తాము. ధన్యవాదములు.